హాయ్ అందరూ, ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్. సో నేను రీసెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అందులో లాంగ్ వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేయట్లేదు. నాకు ఏదైనా ఇంపార్టెంట్ ఇది పెడితే బాగుంటుంది అనిపించినప్పుడు మాత్రమే పెడుతున్నా. అండ్ కొత్తగా స్టార్ట్ చేశాను కదా, అందుకనే పెద్ద అప్డేట్స్ ఏం లేవు. కానీ ముందు చాలా డిఫరెంట్ కుకింగ్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటా. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కమెంట్ కూడా చేయండి. ఇందులో నేను ఓన్లీ కుకింగ్ వీడియోసే కాకుండా అన్నీ చెప్దాం అనుకుంటున్నా. బట్ ఇనీషియల్లీ అయితే నేను కుకింగ్ వీడియోస్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కొంత నాలెడ్జ్ ఉంది కుకింగ్లో, సో అది ఎక్స్పోజ్ చేద్దామని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశా. ఇదైతే మటన్ తలకాయ కూర మేకింగ్ వీడియో చేస్తున్నా నేను. మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు ఈరోజు. యాక్చువల్గా తెలంగాణలో చుట్టాలు వస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఆ రోజు నాన్ వెజ్ ఉండాల్సింది. సో అలా ఇవాళ ఏం తీసుకురావాలని అడిగితే మటన్ అయితే కామన్, చికెన్ కూడా కామన్, తలకాయ కూర తీసుకురా వండి పెడదాం స్పెషల్గా అని చెప్పిన స్పెషల్ గెస్ట్ల కోసం. సో అట్లయితే తలకాయ కూర తెచ్చిండి. ఇది నా స్టైల్లో ఎట్లా వండుతున్నానో చూపిస్తా. సో కొంతమంది కొన్ని రకాలుగా వండుతారు. అందరూ కూర వండేసి ఆ తలకాయ కూర అందులో ఉడకబెడతారు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఎందుకంటే తలకాయ కూర చాలా డ్రైగా ఉంటుంది, అది ఉడకడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మేమైతే ఫస్ట్ అయితే కుక్కర్లో విజిల్స్ పెట్టేసి అది ఉడికిన తర్వాత కర్రీ చేస్తామన్నమాట. సో నేనైతే కుక్కర్లో 4-5 ఐ థింక్ 7 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టాం. సో అట్లా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దాన్ని మనం కూర డైరెక్ట్గా వండేయచ్చు, తొందరగా అయిపోతుంది, పెద్ద టైం పట్టదు. సో దానికోసం ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని అందులో మసాలా ఐటమ్స్ వేసేసుకొని ఆనియన్, మిర్చి కూడా వేసుకోవాలి. ఆ మిర్చి అవన్నీ బాగా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం అయితే ఇంట్లో నూరింది అయితే బెటర్ నాన్ వెజ్కి. ఎందుకంటే బయట నుంచి తెచ్చిన దాంట్లో ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ ఉండదు. మనం ఇంట్లో ఫ్రెష్గా వెల్లిపాయల్ని అల్లం చేసుకుంటే ఫ్రెష్గా అది చాలా టేస్టీగా ఉంటుంది. సో అట్లా అల్లం కూడా కలిపేసుకున్న తర్వాత కొంచెం టమాటోస్ కూడా వేసుకొని అవి బాగా ఉడికిపోయేదాకా కలుపుకోవాలి. ఆ ఉడికిపోయిన టమాటాల్లో అయితే ఇప్పుడు మనం విజిల్స్ పెట్టుకున్నాం కదా, ఉడికిపోయిన తలకాయ కూరని అయితే వేసుకుందాము. మనకు ఆ వాటర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ తలకాయ పీసెస్ అన్నీ ఆ వాటర్లో ఉడుకుతాయి కాబట్టి ఆ వాటర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వాటర్ని అయితే అసలు వేస్ట్ చేయకూడదు. అండ్ ఈ వాటర్తోనే మనకు పాయ కూడా రెడీ చేస్తారు హోటల్స్లో, అదే చాలా టేస్టీ. అందుకని ఆ వాటర్ మొత్తం వేసేసుకొని ఇంకొక 5 minutes మనకు పొంగొచ్చేలాగా మరిగించుకోవాలి. అది బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఇవి యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా ఉడికిపోయింది, 90% ఉడికిపోయింది, ఒక 10% మాత్రమే ఉంది. అందుకని అన్నీ కావాల్సినవన్నీ వేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసినామంటే కూర రెడీ అయిపోతుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. మనకు కొంచెం చిక్కగా కావాలంటే ఇలాగే ఉంచుకోవచ్చు, కొంచెం వాటరీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకో 10 minutes ఎక్కువ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో అంతే. ఇంకా తర్వాత మనం కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి పైనుంచి జల్లుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. టేస్టీ కర్రీ. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.